నేను గత 2 వారాల్లో చెప్పినట్టుగా ఈ వారం కూడా మీ అందరికి గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు సీజనల్గా ఉండవు. ఆయన మాటలు సర్వకాలాలకు, సర్వావస్థలలో, సర్వ విధాలుగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అందుకే హితబోధ అని వ్రాయబడింది. ఏ బోధ? హితబోధ మీన్స్ ఆరోగ్యకరమైన బోధ. సో కాబట్టి యేసు ప్రభువు నోటిలో నుండి ఒక మాట బయటకు వచ్చింది అంటే అది చాలా శక్తివంతమైనది. దానికి అప్పటి కాలమాన పరిస్థితులతో సంబంధం ఉంటుంది. ఆ కాలమాన పరిస్థితులు మాత్రమే కాదు, ఆ సందర్భాలను బట్టి యేసు ప్రభువు వారు మాట్లాడిన మాటలు ఉంటాయి. అవి అనేక విధాలుగా మానవాళికి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి సిలువలో పలికిన మాటలు సీజనల్గా మాట్లాడుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్తేనే చాలామంది వింటారు కాబట్టి ఇప్పుడే చెప్తున్నా అర్థమయ్యేలాగా. మళ్ళీ ఒక నెలబోయాక నేను చెప్పినా వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు. సో అందుకే ఇప్పుడే చెప్తున్నా, సీజనల్గా మాట్లాడుకోవటం కాదు, కానీ ప్రతిసారి ఆయన మాటల్లోని మాధుర్యాన్ని మనం అర్థం చేసుకుంటూ నెలలని, సంవత్సరాలని ఇలా ఏమీ లేవు. దేవుని వాక్యానికి సీజన్ ఉండదు. మనకి మామిడికాయలు కావాలంటే ఎండాకాలం వరకు వెయిట్ చేయాలి, అంతే కదా. సీతాఫలాలు కావాలంటే వానాకాలం వరకు వెయిట్ చేయాలి. అలాగా ఒక్కొక్క కాలంలో ఒక ఫ్రూట్ వస్తుంది. సో దేవుని వాక్యానికి మనం అలా కాలాన్ని ఆపాదించడానికి అవకాశం ఉందా అంటే నో ఛాన్స్. కాలాన్ని ప్రభు వాక్యానికి ఆపాదించడం తప్పు, అంతే కదా. అది ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం స్వీకరించాలి, అందులోని లోతైన సత్యాన్ని గ్రహించాలి, దాన్ని జీవితకాలం అంతా అనుసరించాలి. ఊపిరి ఎలా అయితే మనకి ప్రతి క్షణం అవసరం, దేవుని మాట కూడా మన జీవితం ఉన్నంత వరకు అవసరం. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు నేను కాపాడేది ఏది? జీవవాక్యం. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, మనిషికి ఊపిరి ఎంత ముఖ్యమో మనకి దేవుని మాట అంత ముఖ్యం, అది సత్యం అంత ముఖ్యం. మళ్ళీ వాక్యాన్ని వక్రీకరించి కలిపి చెరపకూడదు, అది చాలా పెద్ద పాపం. అది తెలియక చేస్తున్నారు చాలామంది ఈ దినాల్లో. ఆ పాపాన్ని వాళ్ళు రెట్టింపు ప్రతిఫలాన్ని పొందుకుంటారు, నాశనమే వారి అంతమని పేతురు కూడా చెప్పాడు. పేతురు పత్రికలో ఎవరైతే వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారో నాశనమే వాళ్ళ అంతం అన్నాడు. అంటే అలాంటి భయంకరమైన దుస్థితి వాళ్ళు ఎదుర్కోబోతున్నారని శాపం గ్రంథంలో కనబడుతున్నా కూడా భయం లేదు చాలామందికి. శపించాడు. ఇందులో ఒకటి కలపరాదు, ఒకటి తీసివేయకూడదు. ఒకళ్ళు కలిపినా తీసివేసినా ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళు, అవునా, ఉందా లేదా మాట గ్రంథంలో? తెగుళ్ళన్నీ వాళ్ళ మీదకి వస్తాయని శపించాడు. అలాంటి శాపాన్ని ఎవ్వడైనా కోరి కొరివితో తలగొక్కుంటాడా? మీరు చెప్పండి. కోరి ఎవరైనా కొరివితో తలగొక్కుంటారా? నో, అలా ఎవరు చేయరు. అందుకే శాపాన్ని ఎప్పుడు మనం కొందించుకోకూడదు. మనకి ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి. దేవుని దీవెన మనకు కావాలి, దేవుని ఆశీర్వాదం మనకు కావాలి. కానీ ఏమొద్దు మనకి? శాపం వద్దు ప్రియమైన దేవుని ప్రజలారా. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని కలపరాదు, చెరపకూడదు. ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశిస్తూ, ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకుంటూ, అందులో దేవుడు ఏదైతే మన కొరకు వ్రాయించారో వాటిలోని భావాలను మన హృదయాలలో నింపుకుంటూ దానికి తగ్గట్టుగా బ్రతకటమే క్రైస్తవ జీవితానికి పునాది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మాట్లాడిన మాటలు ఎంత లోతైనవో నేను చాలాసార్లు వీటిని గురించి ప్రస్తావించాను. లక్షల మంది చూశారు ఈ మాటలన్నీ కూడా. ఇదివరకు కూడా నేను ఉపదేశించడం జరిగింది. ఈరోజు కూడా నేను దేవుని వాక్యంలో నుండి కొన్ని లోతైన సత్యాలు మీకు నేర్పించడానికి ప్రయత్నపడతాను. జాగ్రత్తగా వినండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, నా హృదయంలో ఆయన ఉంచినటువంటి ఆత్మశక్తిని, సహాయాన్ని బట్టి ఆ గ్రంథాన్ని నేను ఎలా అర్థం చేసుకున్నానో, ఆ గ్రంథాన్ని నేను ఎలా ధ్యానించానో, ఆ గ్రంథాన్ని నేను ఎలా పరిశోధించానో, దేవుడు నా ప్రార్థన విని నాకు ఎలాంటి శక్తిని ఇచ్చాడో దైవ గ్రంథంలో దాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని మీకు ఉపదేశిస్తున్నాను. కనుక పౌలు భక్తుడు చెప్పినట్టుగా నేను ఏదైతే దర్శనంలో గ్రహించానో అది రాసిచ్చేశాను, మీరు దాన్ని చదవడం వల్ల నాకు కలిగిన జ్ఞానాన్ని మీరు కూడా కలిగి ఉంటారు అన్నాడు. ఒక బోధకుడు ఎపిసీలకు పత్రిక రాస్తూ చెబుతున్నటువంటి మాట అది. ఇన్ ద సేమ్ వే ఒక సేవకుడు మీ అందరికీ తెలియజేస్తున్నటువంటి మాట, నేను ఏదైతే జ్ఞానాన్ని దేవుని దగ్గర పొందుకున్నానో మీరు వినడం ద్వారా ఆ జ్ఞానాన్ని మీరు కూడా మీ సొంతం చేసుకుంటారు. అంటే ఎలా వినాలి? ఒక బోధకుడు బోధిస్తున్నప్పుడు చాలా శ్రద్ధగా, భక్తి భావనతో దేవుని జ్ఞాన సంగతులు మా హృదయాలలో దేవుని సేవకుడు నింపుతున్నాడు కనుక
వాటిని జాగ్రత్తగా అవపాసన పట్టి మా హృదయాలలో పెట్టుకోవాలి అనే భక్తి శ్రద్ధలతో మీరు దేవుని మాటలు వినాలి. అప్పుడే అవి మీకు ఉపయోగపడతాయి, ఫలభరితంగా ఉంటాయి, మీ జీవితాలని ఉద్ధరింపజేస్తాయి, మీ బ్రతుకుల్ని బాగు చేస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, జాగ్రత్తగా మనం వాటిని అర్థం చేసుకుందాం. ఈ లూకా సువార్త, లూకా వైద్యుడైన లూకా వ్రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 18వ అధ్యాయము 31వ వచనంలో ప్రభు తన శిష్యులకు తెలియజేశారు. వైద్యుడైన లూకా వ్రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 31. చూడండి ఏం తెలియజేశారు. చూడండి 31లో, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాను, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. జాగ్రత్తగా ఆలోచించండి. మనుష్య కుమారుని గూర్చట ప్రవక్తలు ఎప్పుడో రాసేశారు. అవన్నీ కూడా ఇప్పుడు ఏమవుతాయి? నెరవేర్చబడతాయి, నెరవేర్చబడాలి. వాళ్ళు ఎప్పుడు రాశారు? కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట రాశారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి కూర్చొని రాసేసిన పుస్తకాలు కాదు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నవి. ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, అవి ఒక మనిషిలో, ఇద్దరు మనుషులో రాసేశారు. బైబిల్కి ఉన్న స్పెషాలిటీ ఈ ప్రపంచంలో ఏ పుస్తకానికి లేదు. ఎందుకంటే 40 మంది దాదాపు భక్తులు ఆయా కాలాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా వృత్తులలో, ఆయా పరిస్థితులకు చెందిన వారు ఒకే విషయాన్ని స్పష్టంగా రాసి మనకి ఇచ్చారు. మీరు అర్థం చేసుకోవాలి. ఒకే విషయాన్ని చాలా స్పష్టంగా, చాలా శక్తివంతమైన ఆలోచనతో మన ముందుకు తీసుకొచ్చారు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఒకరి మీద ఒకరు కాంట్రవర్సరీ లేకుండా తీసుకొచ్చారంటేనే మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు దేవుని ఆత్మశక్తి చేతే ఈ మాటల్ని తెలియజేశారు అని. అందుకే ఒక ప్రవక్త మరో ప్రవక్తతో విభేదించడం కానీ, ఒక ప్రవక్త మరో ప్రవక్తను వ్యతిరేకించడం కానీ మనకి ఎక్కడ కనబడదు బైబిల్ గ్రంథంలో. ప్రవక్తలందరూ ఏదో ఒకే చోట కూర్చొని రాసినట్టు ఉంటాయి. కానీ ఒక కాలమే కాదు అది, ఒక చోట కూర్చోవడం మాట పక్కన పెట్టండి. ఒక కాలంలో రాసినవి కాదు అవి, అయినా కూడా ఒకే చోట వచ్చి ఆగుతాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దైవశక్తి అంటే అలా అర్థం చేసుకోవాలి మనం. అది దైవశక్తి అంటే. నేను ఒక్కడిని కూర్చొని 100 పుస్తకాలు రాసేస్తే అన్నీ నా బుర్రలోంచి వచ్చినాయి కాబట్టి నాకు నచ్చినట్టు కలుపుతాను దాన్ని, అంతే కదా. సో అది కాదు, వేరు వ్యక్తులు రాసినా ఒకే చోట వచ్చి ఆగుతుందంటేనే మీకు అక్కడే అర్థమైపోవాలి ఇది దైవశక్తి. దైవశక్తి లేకపోతే ఇలా జరగదు, ఇది దైవశక్తి వలననే జరుగుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ దైవశక్తి ఉంది, అది దైవకార్యం. దైవకార్యం దైవమే జరిగించుకుంటారు. దైవకార్యం దైవశక్తి వలనే జరుగుతుంది, ఆయనే జరిగించుకున్నారు. గ్రంథాన్ని సుస్పష్టంగా మన చేతులకు అందించారు. రైట్. ఇప్పుడు చూద్దాం ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు, వాళ్ళకి అర్థం కాలేదట. ఇది ఏం జరగబోతుందో కూడా వాళ్ళు ఆ మాటలను అర్థం చేసుకోగలిగే స్థితిలో లేరు. రైట్, నెక్స్ట్. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. బాగా అర్థం చేసుకోండి, ఆయన చెప్పిన సంగతులు వారికి ఏమవలేదట? బోధపడలేదు. రైట్. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళతానని ముందుగానే తెలియజెప్పారు. సిలువలో ఎలాంటి బాధ అనుభవించబోతున్నారో కూడా ముందుగానే తెలియజెప్పారు. సిలువలో ఎలాంటి పరిస్థితులు అనుభవించబోతున్నారో కూడా ముందుగానే తెలియజెప్పారు. అవన్నీ కూడా శిష్యులకు ఆ కాలానికి అప్పటికింకా అర్థం కాలేదట, కానీ ఆయన ముందుగా చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆయన సిలువలో ఉండగానే ప్రవచనాల నెరవేర్పును గూర్చి మాట్లాడారు. సిలువలో పలికిన మాటలు అనుకుంటున్నాం, కానీ అందులో ప్రవచనాలు ఉన్నాయి. అవి నెరవేరాలి కాబట్టి అది యేసుప్రభు జీవితంలో కనబడాలి, బ్రతుకులో నెరవేరాలి, సర్వ ప్రపంచం చూడాలి. నేను ఉదయకాలం కూడా చెప్పాను, యేసుప్రభు చరిత్ర పురుషుడు, కట్టుకథల పుస్తకం కాదు ఆయన చరిత్ర. ప్రపంచంలో చాలా చరిత్రలు ఉండొచ్చు, రుజువులు లేవు, ఆధారాలు లేవు, 100 మాట్లాడవచ్చు. కానీ యేసుప్రభుకు రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఆయన చరిత్ర పురుషుడు. ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలు ఒప్పుకున్న చరిత్ర పురుషుడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. రైట్. ఇప్పుడు ఆయన సిలువ మీద మాట్లాడుతున్నారట. సిలువ అనగానే రోమన్ల చరిత్రకు సంబంధించింది మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. రోమా చరిత్రలో
అత్యంత పాశవికమైన మరణశిక్ష, శిలువ శిక్ష. అంతకుముందు చాలామందికి వేశారు, యేసుప్రభుతో కూడా 2 దొంగలకు వేశారు. ఆ తర్వాత కూడా చాలామందికి యేసుప్రభు మరణానంతరం మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత కూడా చాలామందికి శిలువ శిక్షలు వేశారు. రోమా ప్రభుత్వం ఉన్నంతకాలం శిలువ శిక్షలు అమల్లోనే ఉన్నాయి. అత్యంత క్రూరమైన ఆ శిక్షను వాళ్లే పేటెంట్ తీసుకున్నట్టుగా అమల్లోకి తీసుకొచ్చి చాలా భయంకరంగా క్రూరంగా మనుషుల్ని చంపినట్టుగా చరిత్ర చెప్తోంది. రోమన్ల కాలంలో ఆ కాలంలో యేసుప్రభు పుడతాడని దానియేలు గారు ఎప్పుడో చెప్పాడు. అది ఇంకా విచిత్రం. ఒక ప్రతిమ 4 భాగాలు, చిన్న రాయి ఆ ప్రతిమ మీద పడితే ఆ ప్రతిమ మొత్తం ఏమైపోయింది? తుత్తునియలైపోయింది. తుత్తునియలు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఏనాటి నెబుకద్నెజరు, బబులోను సామ్రాజ్యం. ఆ బబులోనీయుల దగ్గర ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు, ఒక దీర్ఘదర్శి. ఆయన ఒక దీర్ఘదర్శి, కాలజ్ఞాని, దైవజ్ఞాని. అలాంటి ఒక జ్ఞానవంతుడు దానియేలు గారు ఆ నెబుకద్నెజరు పరిపాలనలో ఉన్నాడు. ఆయన రాశాడు. చిత్రంగా తీసుకోకూడదు, దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. అంటే నెబుకద్నెజరు కాలంలోనే ఒక గ్రంథం వ్రాయబడింది. ఆ గ్రంథంలోనే యేసుక్రీస్తు ప్రభువారి ఔన్నత్యం వివరించబడింది. మొత్తం దానియేలు చూసింది క్రీస్తు వైపు. అదే విషయాన్ని యేసుప్రభు కూడా మత్తయి సువార్తలో దానియేలు ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, నాశనకరమైన హేయ వస్తు పరిశుద్ధ స్థలమందు మీరు నిలిచుట చూడగానే అని ఒక్కనిస్తారు. అది లింక్, ఇంటర్లింక్ ఉంటుంది ఒకదానికి. ఇంత స్పష్టమైన దివ్యమైన పుస్తకం మన చేతుల్లో ఉన్నందుకు మనం గర్వపడాలి. అర్థమైన వాడు ఎవ్వడు కూడా గ్రంథాన్ని దూషించడు, తల మీద పెట్టుకుంటాడు పట్టుకెళ్ళి. అర్థం కానివాడు మూర్ఖుడు దైవ గ్రంథాన్ని దూషిస్తాడు, పాపం మూటగట్టుకుంటాడు, శాపం మూటగట్టుకుంటాడు. కానీ అర్థమైన వాడు గ్రంథంలో ఉన్న విషయాలు చదువుతూ చాలా పులకించిపోతాడు, చాలా సంతోషపడతాడు, చాలా ఆనందపడతాడు. ఇప్పుడు మీరు జాగ్రత్త చూస్తే ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా లేఖనాలకు లింక్ అయి ఉంటుంది. చూద్దాం, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం జాగ్రత్తగా చూద్దాం అందరం కూడా. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, అంటే ఆయన వచ్చిన పని అయిపోయింది. ఎందుకైతే వచ్చారో ఆ పని పూర్తి చేశారు. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. నేను చూసారా ఏమన్నారు ఆయన? నేను దప్పికొనుచున్నాను. యేసుప్రభు వారి నోటి వెంట మాట్లాడినటువంటి జాలువారినటువంటి మాట. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కాసేపట్లో ఆయన మరణించబోతున్నారు. నేను దప్పికొంటున్నానని ఎవరికి చెప్తున్నారు? చుట్టూ ఎవరున్నారు? ఆయనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు ఉన్నారా, ప్రతికూలంగా ఉన్నవాళ్ళు ఉన్నారా? ప్రతికూలంగా ఉన్నవాళ్లే ఉన్నారు. రోమా సైనికులకి యేసుప్రభు వారి గొప్పతనం తెలియదు. అందుకే పౌలు భక్తుడు చెప్తాడు, మీ అధికారులు తెలియక ఆయనని సిలువ వేసితిరి. తెలిస్తే మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు, తెలియకనే మీరు సిలువ వేశారు. రైట్. ఇప్పుడు తన చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు ఉండగా, ప్రతికూలమైన వ్యక్తులు ఉండగా నేను దప్పికొంటున్నానని చెబితే వాళ్ళు మంచినీళ్ళు ఇస్తారా? ఎవరు? ఎందుకంటే ఉమ్మి వేసిన వాడు మంచినీళ్ళు ఎందుకు ఇస్తాడు? బళ్ళంతో పొడిచిన వాడు మంచినీళ్ళు ఎందుకు ఇస్తాడు? మొండ్ల కిరీటం అల్లి మరి ఆయన తలకు చుట్టి సంతోషపడిన వాడు అటు నుంచి ఒకడు ఇటు నుంచి ఒకడు ఆ మొండ్ల పట్టుకొని గట్టిగా లాగి ఆయన శరములోనికి దిగిపోయేంతగా ముళ్లను లోపలికి పంపించి పైశాచిక ఆనందం పొందేంతగా ఆయనను బాధించిన వారు నీళ్ళు ఎందుకు ఇస్తారు? దాహం అవుతుందంటే ఎవరు? ఆయన ఒళ్ళంతా నాగటి చాళ్ళ వలె చీల్చేసిన వారు ఆయన ఎందుకు ప్యాంపర్ చేస్తారు? ఆయన ఎందుకు పాజిటివ్ కోణంలో చూస్తారు? కష్టం అంటే ఎందుకు ఆదుకుంటారు? ఏం చేయరు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను దప్పికొనుచున్నాను అన్నారంటే మీరు దాన్ని చాలా సింపుల్గా తీసుకుంటే పొరపాటు పడ్డట్టే, లేదా నిజంగానే ఆ బాధలో దాహం వేసిందేమో అనుకున్నా కూడా పొరపాటు పడ్డట్టే. అర్థమైందా? నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ బాధలో నిజంగా దాహం వేసి తట్టుకోలేక, ఎండకి తట్టుకోలేక, ఆ వేదనకి తట్టుకోలేక, ఒంట్లో ఉన్న రక్తపు చుక్కలన్నీ నేల కారిపోతుంటే రక్తపు మడుగు కిందంతా ఆ సిలువ చుట్టూ ఒక రక్తపు మడుగు గడ్డగట్టుకుపోతే అది చూసి తట్టుకోలేక ఇంక చనిపోయే ముందు దప్పికొంటున్నాను అన్నారేమో అనుకున్నా కూడా పొరపాటు. ఆయన నీరసించిపోయి దప్పికొంటున్నాను అనలేదు. నిజానికి వాళ్ళు దాహం ఇస్తే ఆయన బ్రతికేది కూడా లేదు. ఆయన వారి నుంచి ఏం ఆశించట్లా. వారు చేసే ఏ మేలు ఆయనకు అవసరం లేదు.
కానీ దప్పికొంటున్నాను అన్నారు. ఎందుకన్నారంటే ప్రవచనాల విషయమై ఆయన దాహాన్ని అక్కడ స్పష్టం చేస్తున్నారు. ఇంకొక విచిత్రమైన మాట చెప్పనా, యేసు ప్రభు దప్పిక తీర్చేవారు. ఎవరికి దప్పిక తీర్చేవారంటే సర్వమానవాళికి దప్పిక తీర్చేవారు ప్రభు. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం త్వరగా మీరు చూడాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. ఏం రాయబడింది అక్కడ? ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరల దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు తాగువాడెన్నడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. అండర్లైన్ చేసుకోండి. నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఎవ్వడు కూడా ఎప్పటికీ ఇక ఏం కొనడట, దప్పికొనడు, వాడికి దాహం వేయదు. అలాంటి నిత్య జీవానికై నీలో ఊరే నీటి బుగ్గ, అలాంటి నీళ్ళు ఇవ్వబోతున్నాను నేను. ఒకసారి వాటిని తాగావా ఇక నీకు జీవితంలో దప్పిక అనేది ఉండదు. ఇది ఆత్మ సంబంధమైన దాహం. పాపమనే స్థితిలో నోరు పెడచబట్టకపోయి ఉంటే ఎండిపోయిన ఆత్మీయ స్థితిని మరలా ఉజ్జీవింపజేసి అక్కడ పచ్చని పైరులు ఫలింపజేసి ఆశీర్వాదకరమైన తోటగా మార్చాలని ప్రభు అనుకుంటే ఆ ఆత్మీయ స్థితి ఎంత బాగుంటుందో దానికి సాదృశ్యంగా చెప్పబడినటువంటి మాటలు ఇవి. ఇక నీకు దాహం అనేది ఉండదు నాయన. ఆ పాపంలో కొట్టుమిట్టాడిపోయిన జీవితం అక్కడితో ఆగిపోతుంది. ఒక పరిశుద్ధమైన స్థితిలోనికి నువ్వు వెళతావు. నేను నిన్ను నా కుమారునిగా కుమార్తెగా స్వీకరిస్తాను, నా గుండెలకు నిన్ను హత్తుకుంటాను. జీవితం అంతా కూడా ఇక నీకు ఒక ఉద్యానవనం మాదిరిగా చాలా సంతోషకరమైన స్థితిలో ఒక తోటగా, దేవుని తోటగా నువ్వు మారుతావు. కాబట్టి ఎప్పటికీ నీకు ఇంకా దాహం అనేది ఉండదు. అంటే దప్పిక తీర్చేవారు ప్రభు. మరొక మాట మనం బైబిల్ గ్రంథంలో చదివితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం చిట్ట పుస్తకం కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడినటువంటి మాట ఏం రాయబడిందో చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పిగొనువానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. చూసారా, దప్పిగొనువానికట జీవజలముల బొగ్గలోని జలమును ఆయన ఎలా ఇస్తారట? ఉచితంగా ఇస్తారట. ఉచితంగా. చూసారా, ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి వచ్చామో, రక్షణ భాగ్యాన్ని పొందుకున్నామో, నా పాప శాపము తొలగిపోయింది అనగానే నా దాహం ఏమైపోయింది? తీరిపోయింది. నా పాపశాపం నా ప్రభు భరించారు, నా దాహం తీరిపోయింది. ఇక జీవితంలో నాకు దాహం అనేది లేదు. ఎందుకంటే నా ఆత్మ దేవుని సన్నిధిలో సంతోషంగా ఆనందంగా ఉప్పొంగుతూ గంతులు వేస్తోంది. అలాంటి ఆత్మీయ ఆనందాన్ని నేను పొందుతున్నాను. అందుకే ప్రభువునందు సంతోషించండి, ప్రభువునందు ఆనందించండి అనే మాటలు ఎందుకు రాయబడ్డాయి? నేను ప్రభువునందు సంతోషిస్తున్నాను, ప్రభువునందు ఆనందిస్తున్నాను అనే మాటలు ఎందుకు రాయబడ్డాయి? మీరు గమనించాలి జాగ్రత్తగా. సో ప్రభువులో మనం ఆనందిస్తున్నాం, ప్రభువులో మనం సంతోషిస్తున్నాం అంటే ప్రభు కొరకు తృష్ణగొన్న ప్రాణానికి ఆయన ఏం చేస్తున్నాడు? దాహం తీరుస్తున్నాడు. దప్పికొన్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు దాహం ఇస్తాను. అవునా? ఎండిన నేల మీద ఆయన ప్రవాహ జలములను రప్పిస్తారు, ఎండిన బుగ్గలో ఆయన ప్రవాహ జలములు రప్పిస్తారు. తద్వారా ఆ స్థితి ఆశీర్వాదకరంగా మారుతుంది. అలా ఇతరుల దాహాన్ని తీర్చే, దాహార్తిని తీర్చే శక్తివంతుడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు శిలువ మీద? నాకు దాహం అవుతోంది అని అడుగుతున్నారు ఆయన. ఆయన ఇతరుల దాహాన్ని తీర్చగలిగే శక్తి కలిగి ఉండి కూడా నాకు దాహం అవుతోందని అడుగుతున్నారట. నా దాహం ఇది అని చెబుతున్నారట. అప్పుడు వాళ్ళు ఏం తెచ్చారు చూడండి. ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం జాగ్రత్తగా చూద్దాం. చిరకతో నేను ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక, ఆల్రెడీ అక్కడ పెట్టేసి ఉందట. ఒక స్పంజితో చిరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. జాగ్రత్తగా చూస్తే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట కీర్తనల గ్రంథం 69వ కీర్తన 21వ వచనంలో ప్రవచనానికి నెరవేర్పు. కీర్తనలు ఎప్పుడు రాయబడ్డాయి? క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రిందట. క్రీస్తుకు పూర్వం ఎప్పుడు?
1000 సంవత్సరాల అంతరం ఉంది ఈ జరగడానికి, ఆ కీర్తన రాయబడ్డానికి మధ్యలో 1000 ఏళ్ల కాలం ఉంది. గుర్తుపెట్టుకోండి, 1000 ఏళ్ళు. 50 ఏళ్ళు చాలు, మొత్తం చరిత్రలు మారిపోతాయి, భూమి మీద మారిపోతే ఉంటాయా? 50 ఏళ్ల కిందట రాజమండ్రికి, 50 ఏళ్ల తర్వాత రాజమండ్రికి తేడా తెలుస్తుందా లేదా? మీకు తెలుస్తుందా? 50 ఏళ్ల కిందట రాజమండ్రి వేరు, 50 ఏళ్ల తర్వాత రాజమండ్రి వేరు, మొత్తం మారిపోయింది కదా. ఇంకొక 50 ఏళ్ల తర్వాత రాజమండ్రి ఎలా ఉండబోతుందంటే చెప్పండి, ఎలా ఉంటుంది? మన ఊహలకు అందదు, ఎందుకంటే మనం కూడా ఉన్నాం అప్పటికే. ఇంకొక 50 ఏళ్ల తర్వాత అంటే ఇక్కడ చాలా వికెట్లు రాలిపోతాయి. మన సెన్స్ చెప్పేస్తుంది, 7th సెన్సో 8th సెన్సో చెప్పేస్తుందా? ఏం చెప్తుంది? 50 ఏళ్ల తర్వాత అంటే నువ్వు కష్టం అంటే, మరీ చిన్నోళ్ళు అయితే ఉంటారు, మనలో చాలామంది కష్టం 50 ఏళ్ల తర్వాత కదా. సో అలాంటిది 1000 ఏళ్ల ముందు రాశాడట కీర్తనకారుడు. ఏమని? చేదైన చిరక ఆయనకి ఇస్తారని. 69:21 చదవండి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకిచ్చారు. చూసారు ఎంత బాగుందో? 1000 ఏళ్ల క్రిందట కీర్తనకారుడు రాస్తే 1000 ఏళ్ల తర్వాత ప్రభు సిలువ మీద దాని నెరవేర్పు చూపిస్తున్నారు. ఏమండి, సిలువ వేయబడే ప్రాంతంలో చిరక ఎందుకు వచ్చింది? ప్రవచనం ఉంది కాబట్టి రావాల్సిందే. పొద్దునే చెప్పాను, మీరు వెళ్ళండి అక్కడ గాడిద పిల్ల ఉంటుంది అన్నాడు. మీరు వెళ్ళేసరికి అక్కడ గాడిద పిల్ల ఉండాలి. ఎందుకుంది గాడిద పిల్ల? ప్రవచనం ఉండాలి. ఆకాశము భూమి గతించినేమో కానీ నా మాటల్లో సున్నైనా పుల్లైనా తప్పిపోదు అన్నాడంటే ఖచ్చితంగా అక్కడ ఏముండాలి? గాడిద పిల్ల ఉండాలి, కట్టబడి ఉండాలి గాడిద పిల్ల. అలా ఉంటేనే ప్రవచనం నెరవేరుతుంది. నువ్వు బొంకేంత వరకు కోడి కుయ్యదు. ఈలోగా కోళ్ళని ఎవడైనా కోసి తినేస్తే అబ్బాయి అలా జరగకూడదు. ఆయన అన్నాడంటే ఖచ్చితంగా కోడి ఉండాలి, అది కుయ్యాలి. ఆ కోడి కుయ్యకపోతే ప్రవచనం ఏమైపోద్ది? తప్పైపోద్ది. కాబట్టి ప్రవచనం అన్నాడంటే ఖచ్చితంగా ప్రవచనం ఏమవ్వాలి? నెరవేరి తీరాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. ప్రవచనం నెరవేరాలి అన్నాడంటే ఖచ్చితంగా అది నెరవేరి తీరుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. రైట్? ఇప్పుడు చిరక ఆటోమేటిక్గా ఉంది అక్కడ, ఎందుకంటే ప్రభువును గురించి 1000 ఏళ్ల కిందట చెప్పాడు. 1000 ఏళ్ల నుంచి ఆ మాట బతుకుంది, అది నెరవేరేంత వరకు అది అలాగే ఉంటుంది. 1000 ఏళ్ళుగా ఆ మాట ఆన్ అయిపోయింది. ఆ మాట ఆఫ్ అవ్వాలంటే ఏం జరగాలి? నెరవేరాలి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును యెషయా గారు క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కిందట ప్రవచించారు. అది నెరవేరాలంటే ఆన్ అయి ఉండాలి. ఆన్ అయి ఉంది. అది ఎప్పుడు నెరవేరింది? క్రీస్తు పుట్టాక అది ఆఫ్ అయింది. అప్పటి వరకు అది ఆన్లోనే ఉంటుంది, దాన్ని ఎవడు ఆపలేడు. అది యాక్టివ్గానే ఉంటుంది, దాన్ని ఎవడు ఆఫ్ చేయలేడు. ప్రవచనం అంతే, అంత శక్తివంతమైంది. ఒక్కసారి దేవుని యొద్ద నుండి ప్రవచనం వచ్చిందా, దాన్ని ఎవ్వరూ కాలరాయలేరు, దాన్ని ఎవరు ఆపలేరు. నో వన్ కెన్ స్టాప్ దట్ వర్డ్. ఎందుకంటే అది దేవుని వాక్కు, శక్తివంతమైన దేవుని మాట. దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. రైట్? రైట్. ఇప్పుడు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను ఏం చేశారు? ప్రభు అప్పగించారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభు వారు నిజానికి దాహం వేసి అడగలేదు. మరి ఎందుకు? ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ఆయన అలాగ అడగాల్సి వచ్చింది. ఆయన అడగకపోతే అక్కడ ప్రవచనం నెరవేరదు. ఆయన అడిగితేనే చిరకను ఆయనకి దాగనిస్తారు. కీర్తనకారుడు చెప్పిన మాట లేకపోతే అలాగే ఉండిపోద్ది. ఆయన మాటలు నెరవేరకపోతే అది దేవుని మాట కాదు కదా. మరి ఏదైనా ఒక మాట నెరవేర్చబడని ఎడల అది దేవుని మాట కాదని మీరు తెలుసుకొనవలెను. ఆ ప్రవక్త అహంకారము చేతనే దానిని చెప్పెను తప్ప అది దేవుని వాక్కు కాదు అని మీరు తెలుసుకోవాలని స్పష్టం చేశాడు ప్రవక్తల గ్రంథాల్లోనే. కాబట్టి యేసుప్రభు వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాట మీరు గమనించండి. దాహమే అడగలేదమ్మా, నేను ప్రపంచ దాహాన్ని తీర్చడానికి వచ్చిన వాడిని, నాకెందుకు దాహం? ఇదిగో మీ దాహం తీర్చడానికి వచ్చాను, నేను ఆత్మల దాహాన్ని కలిగి ఉన్నాను, అది తప్పికుంటున్నానంటే అర్థం. వాళ్ళు ప్రతిదీ తప్పుగానే కదండి అర్థం చేసుకున్నారు. ఏలి ఏలి లామా సబక్తాని అంటే ఏమన్నారట? ఏలి అని పిలుస్తున్నాడు అన్నారట. అంతకంటే దరిద్రం ఉంటుందా? ఏలి ఏలి లామా సబక్తాని అంటే ఏమన్నారు వాళ్ళు? ఏలి అని పిలుస్తున్నాడు, ఏలియా వచ్చి ఇతన్ని రక్షిస్తాడేమో చూద్దాం అని గర్వంతో అహంకారంతో మాట్లాడుకున్నారు వాళ్ళు. ఆ మాటలకి నా దేవా నువ్వెందుకు నన్ను విడిచిపెట్టావని ఆయన ఆర్తనాదం చేస్తుంటే
వీళ్ళు దాన్ని వక్రీకరించారు. ఇప్పుడు దప్పికొంటున్నాను అన్న మాటలోని ఆంతర్యం కూడా ఆత్మ సంబంధమైనదే తప్ప ఆయనకు దాహం వేసి అడిగింది కాదు. ఏంటి ఆయన దప్పిక? ఏంటి ఆయన దప్పిక? మనమే ఆయన దప్పిక. అర్థమైందా? మనమే ఆయన దప్పిక. ఇది పచ్చి నిజం. ఆయన ఒక మాట అంటారు యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో, శిష్యులు ఆహారం కొనడానికి ఊళ్ళోకి వెళ్ళారట. ఊళ్ళోకి వెళ్ళి ఏదో పట్టుకొచ్చారు, మొత్తం మీద పట్టుకొచ్చి, ప్రభువా భోజనం చేసేస్తావా, మధ్యాహ్నం బాగా లేట్ అయిపోయింది కదా ప్రభువా, భోజనం చేసేస్తారా ప్రభువా అని అడిగితే ఆయన అంటున్నారట, మీకు తెలియని ఆహారం నాకు ఉందన్నారట. ఏమన్నారు? మీకు తెలియని ఆహారం నాకు ఉందంటే శిష్యులు ఎలా అపార్థం చేసుకున్నారు దాన్ని? ఓహో ఈయన సెలబ్రిటీ కదా, అందరి వాడు ఈయన, కాబట్టి ఎవరో ఏదో మంచిగా వేడివేడిగా వండుకొచ్చి పెట్టేసి ఉంటారు, సో కాబట్టి ఈయన తినేసి ఉంటారు, ఈయనకి చెల్లుబాటు అయిపోయింది, మనం మాత్రం ఎంతసేపు ఆకలిగా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి యేసుప్రభు వారు చెప్పింది భౌతికమైన భోజనం గురించి కాదు. యేసువారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నా భోజనం అన్నారు. ఆయన భోజనం ఏంటట? చూడండి, అప్పుడప్పుడు నా చిన్నప్పుడు సచిన్ టెండూల్కర్ బాగా ఫేమస్. అంటే నాకు క్రికెట్ ఇష్టం ఉండదు, కానీ పేపర్ చదివేటప్పుడు కనబడేది. ఐ డోంట్ లైక్ క్రికెట్ యాక్చువల్లీ. సో ఆ క్రికెట్ గురించి పేపర్లో వార్తలు వచ్చేటప్పుడు ఏమని ఉండేదంటే, సచిన్ పరుగుల దాహం ఇంకా తీరలేదు అని పెట్టేవాడు హెడ్డింగ్. ఏంటట? సచిన్ పరుగుల దాహం ఇంకా ఏమవలేదట, తీరలేదట. అంటే సచిన్ గారికి ఉన్నది ఏ దాహం అట? పరుగుల దాహం. అంటే పరుగులు చేస్తే దాహం తీరద్దా చెప్పండి? పరుగులు తీస్తే అంటే ఎన్ని సెంచరీలు చేస్తే అంత దాహం తీరద్దా? నో. మరి ఎందుకు ఆ వర్డ్ వాడాడు? ఎస్, దాని అర్థం ఏంటంటే, ఒక మనిషి సాధించబోయే విజయం ఏదైతే ఉందో, ఆయన లక్ష్యం ఏదైతే ఉందో, ఆ లక్ష్య సాధనలో ఆ మనిషి పైకి వెళ్ళిపోతున్నప్పుడు అతనిని గూర్చి వర్ణించే క్రమంలో అలాంటి పదప్రయోగాలు వాడతారు. సచిన్ పరుగుల దాహం అన్నాడంటే దాని అర్థం ఆయన ఇంకా ఎక్కువ సెంచరీలు చేయాలని కసిగా ఉన్నాడని, తృష్ణగుని ఉన్నాడని, తపన పడుతున్నాడని. ఇప్పుడు యేసుప్రభు వారి దాహం ఏంటంటే ఆత్మల రక్షణే ఆయన దాహం, తండ్రి పని తుదముట్టించటే ఆయన దాహం, తండ్రి పని నెరవేర్చడమే ఆయన దాహం. అదే దాహం మనకే ఉంది. ఉందా లేదా మీకు? సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక. సో నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను ఈ లోకములోనికి రాలేదు, నా తండ్రి చిత్తము నెరవేర్చుటకే నేను ఈ లోకములోనికి వచ్చి ఉన్నాను. ఈరోజు క్రైస్తవులుగా మారిన మీ అందరి జీవితాల్లో కూడా ఉండవలసిన దాహం అదే. క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చాలనే దాహం, క్రీస్తు చిత్తానికి నీ శరీరాన్ని సజీవయాగంగా సమర్పించాలనే దాహం, ఆత్మల సంపాదననే దాహం, ప్రభు కొరకు ప్రజలను నిలబెట్టాలనే దాహం, నశించిపోతున్న వారిని రక్షించాలనే దాహం. ఇలాంటి ఆత్మీయ తృష్ణ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందట. కానీ క్రైస్తవుడు దేని కొరకు ఆశపడతాడు? ప్రభువు చిత్తము నెరవేర్చబడుటకే ఆశపడతాడు. అర్థమైందా? సో ఎప్పుడు కూడా మనం తలనిరిసి వృద్ధులమయ్యేంత వరకు ప్రభు చిత్తాన్ని నెరవేర్చే గుంపులోనే ఉండాలి. నువ్వు ముసలి మొక్కైపోయి వణికిపోతున్నా సరే నువ్వు ఏదో పని చేయాలి. వృద్ధులైన చాలామంది సేవకులను నేను గతంలో కలుసుకున్నాను, ఇప్పుడు కలుసుకుంటూ ఉంటాను. వాళ్ళు చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటారు. వాళ్ళు వృద్ధాప్యం మీద పడిపోతున్నా సరే దేవుని పనిలో వాడబడాలనే తృష్ణ కలిగి ఉంటారు, తపన కలిగి ఉంటారు. అలాంటి సేవకులు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వయసులో బాగా వృద్ధాప్యానికి వెళ్ళిపోయినా కూడా సేవ చేస్తారు. ఉదాహరణకు చూడండి, ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన వృద్ధాప్యానికి వెళ్ళిపోయేంత వరకు కూడా దేవుని సేవలో ఉండి చనిపోయారు. అలాగే నేను కువైట్ వెళ్ళినప్పుడు, కువైట్లో లివింగ్స్టన్ గారు అనుకుంటాను ఆయన పేరు, పెద్ద ఆయన, బాగా చాలా సంఘాలు కట్టారు ఆయన కూడా, లివింగ్స్టన్ గారు. ఆయన కలిశాను ఆయన ఆఫీస్కి వెళ్ళి. అప్పుడు కూడా ఆయన ఏదో బైబిల్ పెట్టుకుని ఏదో రాసుకుంటున్నారు. ఆయన బాగా ఎక్కువ వయసు, ఆయనకి 90 దాటిపోయింది అనుకుంటాను మరి నాకు తెలిసి. ఆ వయసులో కూడా ఆయన ఇంకా బైబిల్ పెట్టుకుని రాసుకునే స్థితిలో ఉన్నారంటే మరి ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు. మళ్ళీ నేను కువైట్ వెళ్ళలేదు కాబట్టి మళ్ళీ ఆయన కలవలేదు. అప్పుడు వెళ్ళినప్పుడు కలిశాను. అంటే చూడండి, అలాంటి వృద్ధులు కూడా ఇంకా దేవుని పట్ల విధేయత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఇంకా ఆయన కోసం ఏదో చేయాలనే తపన కలిగినటువంటి సేవకులు కోకళ్ళలు చాలామంది ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళు, మనం వాళ్ళని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంటే మనం కూడా ఆ స్థాయిలో వృద్ధాప్యానికి వెళ్ళినా కూడా ఇంకేముంటుంది? దాహం ఉంటుంది. ఏంటా దాహం?
కొంతమంది అవినీతి అధికారుల గురించి రాసేటప్పుడు ఏమని రాస్తారు? ఈ లంచగొండే అధికారికి ధనదాహం తీరలేదు, ఈ రాజకీయ నాయకుడి ధనదాహం తీరలేదు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ రాజకీయ నాయకుడి ఎంత డబ్బు పోగేసుకున్నా, స్విస్ బ్యాంకులో ఎంత దాచుకున్నా ఇంకా అతనికి ఆ దాహం ఏమవలేదన్నమాట, తీరదు, ఇంకా అది తీరదు. సో కాబట్టి యేసుప్రభు వారి దాహం నేను దప్పికొనుచున్నానని శిలువ మీద చెబుతున్నారు. రెండు చేతులు చాచి ఆయన శిలువ మీద ఉండి చెప్తున్నారు, నేను దప్పికొనుచున్నాను. అంటే ఆ దప్పికకు కారణం మనమంతా నశించిపోయేవారు. అందుకే నశించు ఆత్మలను నశించు వారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. అది ఆయన దాహం. ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా. ఆయన ఆ ఉద్దేశంతో నేను దప్పికొనుచున్నానంటే వీళ్ళు ఏం తీసుకొచ్చి ఇచ్చారట? చేదైన చిరకను తీసుకొచ్చి వెటకారం చేశారు. వాస్తవానికి చిరక ఎవడు తాగడు, దాహం అయితే నీళ్లు తాగుతాడు. కానీ వాళ్ళు చిరకను తీసుకొచ్చి ఇచ్చారంటే అక్కడ వాళ్ళ పైశాచికత్వం మీకు అర్థం కావాలి, సాతాను యొక్క దురుద్దేశం మీకు అర్థం కావాలి, ప్రభు యొక్క ఔన్నత్యం మీకు అర్థం కావాలి. అర్థమైందా? మీరు మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఇందులో ఎంత అర్థం ఉందో మీకు తెలీదు. అందుకే ఒక బోధకుడు పరిశుద్ధాత్మ సహాయంతో విభజించి ఉపదేశిస్తున్నప్పుడు అందులో ఉన్న సత్యాన్ని నేర్చుకుని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ప్రభు మన కోసం ఎంత తపన పడ్డారో, ఎంత తృష్ణ పడ్డారో, ఎంత కోరిక కలిగి ఉన్నారో మన ఎడల, ఎంత ప్రేమ కలిగి ఉన్నారో మన ఎడల మీకు అర్థమవుతుంది. అది ప్రభు ప్రేమకు తార్కాణం, అది ప్రభు ప్రేమకు నిదర్శనం. ఆయన మనల్ని అంతగా ప్రేమించారు, అంతగా మనల్ని ఆయన ఇష్టపడ్డారు, మన ఆత్మను రక్షించడానికి ఆయన అంత ప్రయాసపడ్డారు. అందుకే నేనేమవుతున్నాను? దప్పికొనుచున్నాను. ఆ మాటలోని ఆంతర్యం అది. ఇది కేవలం ఈ సీజన్లోనేనా? ఎప్పుడు కావాలంటే అప్పుడు నేర్చుకునే మాట ఇది, రైట్? ఇప్పుడు ఈ మాట మీకు శక్తినిచ్చింది, ఈ ప్రసంగం మీకు శక్తినిస్తుంది. ఇప్పుడేనా? ఎప్పుడు మనం ఈ విషయాన్ని తలుచుకున్నా కూడా మనకు ఆ శక్తి రావాలి, అది మనం గుర్తుండిపోవాలి. సో అందుకే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని సీజనల్గా తెప్పొద్దు. ఎప్పుడు ఏ వాక్యం ఉపయోగపడుతుందో మనకి తెలీదు. నిజంగా చెప్తున్నా, ఎప్పుడు ఏ వాక్యం మనల్ని బలపరుస్తుందో మనకి తెలీదు. మనకు చెల్లెమ్మ బెంగళూరు నుంచి ఫోన్ చేసింది, చెప్తుంది, అన్న నేను స్లీపింగ్ పిల్స్ మింగి చచ్చిపోదాం అనుకున్నానన్న. నిజంగా చెప్తున్నా, స్లీపింగ్ పిల్స్ మింగి చచ్చిపోదాం అనుకున్నానన్న. కానీ చచ్చిపోయే ముందు ఫోన్ తీసిందట, ఎందుకు తీసిందో తెలియదు. సో చచ్చిపోదాం అనుకుంటుంది, ఆ రోజు ఏదోలో చచ్చిపోద్ది. సో ఒక చిన్న షార్ట్ మెసేజ్ విందట, అంతే. ఆ షార్ట్ తర్వాత మరో షార్ట్ విందట, ఆ షార్ట్ తర్వాత మరో షార్ట్ విందట, ఇంకంతే అయిపోయింది. చావాలన్న ఆలోచన దేవుడు తీసేశాడు ఆమె హృదయంలో నుండి. నిజంగా దేవుడు తీసేశాడు, గొప్ప అద్భుత కార్యం దేవుడు జరిగించాడు. అది దేవుడు చేసే కార్యం. అది నేను ఆ అమ్మాయికి తెలీదు, ఆ అమ్మాయి నాకు తెలీదు, మాకు ఒకరితో ఒకరికి పరిచయం లేదు. అయినా కూడా ఆమెతో దేవుడు నా ద్వారా మాట్లాడి ఆమె ఆలోచనను విరమింపజేసి ఆమెను తిరిగి బతకాలన్న కోరిక ఆమెలో చిగురింపజేసి ఒక ధైర్యాన్ని ఆమెలో దేవుని మాటల ద్వారా పుట్టించి మరలా ఆమెను నిలబెట్టుకున్నాడంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటాను నేను. ఆయన మాటల్లో ఉన్న శక్తి అలాంటిది. ఆయన అలాంటి ఆలోచన కలిగిన వాడు కనుక ఈ మాటలకి ఒక సీజన్ అనేది ఉండదు, అది ఎప్పుడైనా మనకి ఉపయోగపడుతుంది.